హాయ్ అండి. ఈరోజు నేను గొర్రెపోతు తల దానికి కాంబినేషన్గా రాగి సంకటి చేస్తున్నానండి. ముందుగా తలని వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీనికి కావలసిన పదార్థాలు మసాలా కోసం అండి: ధనియాలు, గసగసాలు, మెంతులు, సోంపు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు అవన్నీ కలిపి పేస్ట్ చేస్తానండి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. కర్రీ కోసం ఆయిల్ పోసి కాగిన తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసానండి. ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా ఫ్రై చేయాలండి. అవి ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2.5 స్పూన్లు అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు తగినంత పసుపు వేసి మరలా దాన్ని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. ఆ తర్వాత నేను తరిగి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసాను. ఈ టమాటాలు మగ్గటం కోసమని 1 స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. ఇవి మగ్గిన తర్వాత ఈ టమాటాలు మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, పేస్ట్ అంతా వేసండి మగ్గించాలి. ఇది బాగా, ఇది కూడా పచ్చివాసన పోవాలండి. నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతూ ఉండగా కారం అయితే వేస్తున్నాను. కారం నేను ఒక 5 స్పూన్లు అయితే కారం వేసానండి. ఈ కారం కూడా నూనెలో మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ వేసేయాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేస్తున్నానండి. ముక్కలన్నీ వేసిన తర్వాత ఇది సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ అండి. ముందు 1 స్పూన్ వేసాను కదండి, తర్వాత ఇప్పుడైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇవి మొత్తం తిప్పి మూత పెట్టి సిమ్లో అలా కొద్దిసేపు మగ్గించాలి. ఇలా ఎక్కువసేపు నూనెలో మగ్గించడం వల్ల ఆ నీసు వాసన అనేది లేకుండా బాగుంటుంది కర్రీ. మసాలాలు కూడా బాగా పడతాయండి కర్రీకి. ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గిందండి. మగ్గిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి కర్రీకి సరిపడినంత వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే కూర మునిగే వరకు పోసానండి, అంటే 2.5 గ్లాసులు పోసాను. నీళ్లు పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్, మరీ సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ఆపేసానండి. కర్రీ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చూడటానికి కూడా బాగుంది, కలర్ఫుల్గా.
ఈ మూత తీసేసిన తర్వాత చివరిగా నేను కొత్తిమీర పుదీనా అయితే వేసానండి. కొత్తిమీర పుదీనా వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో అలా ఉంచేసి ఆపేస్తే కర్రీ అయిపోద్దండి. మేమైతే ఇలా సూప్ లాగా తయారు చేసుకుంటామండి తలకాయ మాంసం. మామూలు కర్రీ లాగా దగ్గరగా వండుకోవాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే సరిపోద్ది. తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఈసారి నేను తలకాయ కర్రీకి కాంబినేషన్గా రాగి ముద్ద చేశానండి. రాగి ముద్ద, రాగి సంగటి అంటారు కదా, అది చేశానండి. దానికోసం చిన్న కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసానండి. దానికి 1 కప్పు బియ్యానికి 8 కప్పులు వాటర్ అయితే పోసాను. 8 కప్పులు వాటర్ పోసి మూత పెట్టేసి కుక్కర్ మూత పొయ్యి మీద పెట్టానండి. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. 8 గ్లాసులు. 5 విజిల్స్కి అన్నం అయితే బాగా ఉడికిపోయి ఇంకా అందులో వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ ఉన్నప్పుడు ఆ వాటర్లో మనం రాగి పిండి వేసుకోవాలండి. రాగి పిండి నేను 1.5 కప్పు అయితే వేసాను. ఈ అన్నం ఉడికిపోయింది కదా, ఇంక ఇందులో వాటర్ ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత పిండి అండి, పిండి 1.5 కప్పు వేసా. కప్పున్నర కంటే కొంచెం ఎక్కువే ఉంది పిండి వేసేసానండి. అది వేసి దాన్ని అలాగే మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి ఒక 5 నిమిషాలు. అప్పుడు ఆ పిండి అంతా ఉడుకుతుంది. ఆ తర్వాత మూత తీసి మొత్తం కలిపేసేయాలండి. అదంతా మొత్తం కలిపి మళ్ళా మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు బాగా మగ్గిపోద్ది. అప్పుడు రెడీ అయిపోద్దండి రాగి ముద్ద. ఇది నెయ్యి వేసుకుని ఈ తలకాయ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే. అలా మొత్తం కలియబెట్టి మూత పెట్టాలండి. కాసేపు సిమ్లో ఉంచి బాగా మగ్గిపోద్ది. అయిపోయిందండి రాగి ముద్ద అయితే. ఇప్పుడు నేను ఏం చేశానంటే 1 కప్పుకి నెయ్యి రాశానండి. కప్పులో కొంచెం నెయ్యి పోసాను. నెయ్యి పోసి కప్ అంతా నెయ్యి రాసి అందులో పెట్టానండి. ఇది రాగి సంగటి అంతా పెట్టి ఒత్తి ప్లేట్లో పెట్టాను. చూడటానికి బాగుంటుందని. మామూలుగా అయితే వేసుకొని తినేయచ్చండి. నెయ్యి వేసుకొని దాని మీద తినేస్తే బాగుంటుంది. టేస్ట్ అయితే బాగా కుదిరింది. చూసారుగా మా తలకాయ కర్రీ రాగి ముద్ద. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్స్ కూడా చేయండి. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ రాగి ముద్ద లేదా సంకటిలో నెయ్యి మాత్రం వేసుకోండి. నెయ్యి వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. ఓకేనా అండి, బాయ్ అండి.